హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ ఆడియో నవల వచ్చేసి వేస్ట్ ఫెలో ఆడియో నవల. ఫ్రెండ్స్, ఇందులో హీరో వచ్చేసి బీటెక్ చేస్తూ ఉంటాడు. బీటెక్ చేస్తున్న టైంలో ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ అమ్మాయి కూడా అతని వైపు చూస్తూ ఉంటుంది. అలాగనే ఇద్దరి మధ్యలో లవ్ ఉంటుంది. కానీ ఇద్దరు చెప్పుకోలేకపోతారు. ఆ అమ్మాయికి చెప్పుదామని ట్రై చేస్తాడు. ఇంతలోనే ఈ అమ్మాయి ఇంకో అతనితోటి కనిపిస్తుంది. దాంతో అమ్మాయికి ప్రపోజ్ చేయాలో లేదా అని కన్ఫ్యూజన్లో పడతాడు హీరో. పోనీలే ఇదంతా కామనే అనుకుంటాడు. తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి చూడడం జరుగుతుంది. ఆ అమ్మాయి ఎందుకు చూస్తుందంటే ఇతన్ని లవ్ చేస్తుందనే ఫీలింగ్‌లో ఉంటుందని ఆ హీరో అనుకుంటాడు. దాంతోటి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి చూస్తాడు. వెంటనే ఆ అమ్మాయిని ప్రపోజ్ చేస్తాడు. కానీ ఆ అమ్మాయి అతన్ని లవ్ చేసినట్టు నటిస్తుంది. కానీ నిజానికి లవ్ చేయదు. ఆ అమ్మాయి అతన్ని కమెడియన్ లెక్క చూస్తుంది. అతను ఒక కమెడియన్ లాగానే కనిపించాడు గానీ లవర్‌లా నాకు కనిపియలేదని అంటుంది. దాంతోటి హీరో డిసప్పాయింటెడ్‌గా డిప్రెషన్‌లోకి ఎళ్ళిపోతాడు. దాంతో అమ్మాయి వదిలేసి ఆ అమ్మాయి అతన్ని వదిలేస్తుంది. దీంతో లవ్ ఫెయిల్యూర్ అయ్యి హీరో అనుకుంటే, ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో హీరో కమెడియన్ లెక్కన ఉండడం జరగడం వల్ల ఏదో అలా చూశాను కానీ నిజంగా నేను లవ్ చేయలే అని హీరోయిన్ అంటుంది. దాంతోటి హీరో డిప్రెషన్‌లోకెళ్ళిపోతాడు. దాంతోటి డిప్రెషన్‌లోకెళ్ళిన హీరోకి మెడికల్‌గా సైకాలజికల్ డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయితారు వాళ్ళ పేరెంట్స్. దాంతోటి ఆళ్ళ పేరెంట్స్ అతనికి సైకాలజికల్ ట్రీట్మెంట్ డాక్టర్ ద్వారా ఇప్పిస్తారు. అయినా డిప్రెషన్ నుంచి కోలుకోడు. దాంతోటి సిగరెట్‌లకు అలవాటైతాడు హీరో. సిగరెట్‌లకు, బీడీలకు ఇట్లా ఆల్కహాల్‌కి అడిక్ట్ అయితాడు. దాంతోటి ఏం చేయాలో తెలియక లైఫ్, కెరియర్ అంతా జాబ్ కూడా వదిలేసుకుంటాడు. అతనికి ఇంటర్వ్యూలో జాబ్ వస్తే అదిని కూడా వదిలేసుకుంటాడు. అలా అతని లైఫ్‌లోకి ఏ అమ్మాయి తనని సిన్సియర్ లవ్ చేయలేదు. ఏ ఫ్రెండ్ తనకు బెస్టీగా లేడని, ఏ లైఫ్ కరెక్ట్ లేదు. ఫ్యామిలీకి కూడా ఇబ్బందులు ఉన్నదని, ఇటు కెరియర్ వైపు ఏది కరెక్ట్ లేదనుకుంటాడు హీరో. దాంతోటి ఏం చేయాలో తోచలేక ఇలా డిప్రెషన్‌లోనే ఉంటాడు. సడెన్‌గా అతనుంటున్న కాలనీలోకి ఒక అమ్మాయి ఎంటర్ ఏస్తుంది. ఆ అమ్మాయికి ఒక అన్నయ్య ఉంటాడు. ఆ అన్నయ్య హీరోకి ఫ్రెండ్ అయితాడు. దాంతోటి హీరో హీరో ఫ్రెండ్ అయినటి వ్యక్తి చెల్లెలే ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని చూసి లవ్ చేస్తాడు. ఆ అమ్మాయి ఇంటి పక్కనే ఉండడంతోటి ఆ అమ్మాయితోటి చాటింగ్ చేస్తాడు. సెల్ ఫోన్ అడుగుతాడు. నెంబర్ ఇస్తుంది. దాంతోటి సెల్ ఫోన్ నెంబర్ ఇస్తుంది. ఫోన్ నెంబర్‌తోటి ఇద్దరు చాటింగ్ చేసుకుంటారు. ఇద్దరికి లవ్ అనేది యాక్సెప్ట్ అయితుంది. అయితే ఫ్రెండ్ వాళ్ళ చెల్లెని లవ్ చేస్తాడు హీరో. దీంతోటి ఈ విషయం హీరో వాళ్ళ ఫ్రెండ్‌కి తెలుస్తుంది. తాగిన మత్తులో మీ చెల్లెని నేను ప్రేమిస్తున్నానని చెప్తాడు హీరో. దాంతోటి నా చెల్లెని ప్రేమిస్తావని గొడవ పెట్టుకుంటాడు హీరోతోటి. అలా ఇద్దరి ఫ్రెండ్స్‌కి అండర్‌స్టాండింగ్ ఉండదు. తన లైఫ్‌లో బెస్ట్‌గా దొరికిన ఫ్రెండ్‌గా ఈడొక్కడేనని, మళ్ళీ ఈడు కూడా దూరమైతే ఎలా అని, నీ చెల్లెని లవ్ చేయకపోయినా పర్వాలేదు నాతోటి ఫ్రెండ్‌గానే ఉండరా అని చాలా రిక్వెస్ట్ చేస్తాడు తర్వాత రోజు. అయినా కానీ ఇనడు. దాంతో హీరో లవ్ చేస్తున్న హీరోయిన్ ఈ ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు అతన్ని లవ్ చేయడం ఆళ్ళ అన్నకి తెలిసిపోయింది కాబట్టి ఇంట్లో గొడవ చేస్తుంది. గొడవ పెట్టుకుంటారు. దాంతోటి ఇంట్లో అందరికి తెలిసిపోతుంది. ఎలాగైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకుంటారు ఆ కాలనీ నుంచి. కానీ ఏం చేద్దాం, హీరో వాళ్ళ ఆ అమ్మాయిని లవ్ చేయడం వల్ల చాలా వరకు హ్యాపీగా ఉన్నాడని ఆళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా కన్విన్స్ చేస్తాడు హీరో. అయితే నీకేముందని నేను నా బిడ్డని ఇవ్వాలని హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అంటాడు. దానితోటి ఎలాగైనా మంచి కెరియర్‌ని స్టార్ట్ చేయి. అప్పుడే నా అమ్మాయిని ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. అలాగనే నా కొడుకు నీతో ఫ్రెండ్‌గా ఉంటున్నాడుగా, అతనితోటి నువ్వెన్ని రోజులు చేసింది ఫ్రెండ్‌షిప్‌కే మోసమని, ఒకవేళ మా అమ్మాయిని ఇవ్వాలంటే నువ్వు ఏదైనా సాధించి చూపించు అని అంటాడు హీరోయిన్ వాళ్ళ ఫాదర్. అయితే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటాడు. అయితే అతను ఒక పెద్ద బేకరీ పెడతాడు. ఆ బేకరీ తోటి అది చాలా ఫేమస్ అవుతుంది. దాంతోటి చుట్టుపక్కల వ్యక్తి ఆ బేకరీలో చాలామంది కొనుక్కోవడం జరుగుతుంది. దాంతోటి బిజినెస్ అనేది డెవలప్ అవ్వడం జరుగుతుంది. దాని పక్కనే ఒక హోటల్ అనేది లాడ్జ్ లాంటిది కట్టి లాడ్జ్ ఇస్తాడు హీరో. దాంతోటి హీరో లైఫ్ సెటిల్ అయితుంది. దాంతోటి హీరోయిన్‌ని ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. అలా హీరో లైఫ్ హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది. అయితే పెళ్లి జరిగి తన ఫ్రెండ్ ఇద్దరు దొరుకుతారు. హ్యాపీగా ఉన్న తన ఫ్రెండ్‌షిప్ లైఫ్‌లో సడెన్‌గా హీరోకి యాక్సిడెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్ జరుగుడుతోటి తన మెమోరీస్‌లోని కొన్ని మర్చిపోవడం జరుగుతుంది. దాంతోటి అతనికి పెళ్లి కాలేదని, తనకి ఎవరు లేరని, తనకు తన ఫ్రెండ్ ఎవరు కాదని, అలాంటి తనకున్నట్టి
20 ఇయర్స్ లైఫ్‌ని గుర్తుపెట్టుకుంటాడు. మిగతా జరిగిన 26 ఇయర్స్‌లో జరిగిన కథలన్నీ మర్చిపోతాడు. దాంతోటి హీరోయిన్ ఎంతో ఏడుస్తుంది. పెళ్ళై ఇలా ఉంటే మా సిట్యుయేషన్ ఇలా అయిపోయిందని బాధపడుతూ ఉంటుంది. తర్వాత హీరో తనని ఒక అమ్మాయిలాగా చూస్తాడు. ఆ అమ్మాయి చాలా బాగుంది అని తనతో ఫ్రెండ్‌షిప్ చేయాలనుకుంటాడు. తన పెళ్ళాన్ని అలా ఫ్రెండ్‌గా మార్చుకోవడం ఎలా పాసిబుల్ అవుతుందో తెలియదు. కానీ మెమొరీ మర్చిపోవడం వల్ల అతనికి ఫ్రెండ్లీగా ఉంటుంది హీరోయిని. తనకు ఒక ఫ్రెండ్ ఉంటే బాగుండనే ఫీలింగ్ కలుగుతుంది. హీరోయిన్ వాళ్ళ అన్నని ఫ్రెండ్‌గా పెట్టుకుంటాడు. దాంతోటి ఇద్దరు మళ్ళీ కలుస్తారు. కానీ ఇక్కడ జరిగేదేంటంటే తనకు ఇంతకుముందు పెళ్ళైనది, తనకున్నట్టి బిజినెస్ అవన్నీ మర్చిపోతాడు. ఎంతోమంది డాక్టర్స్‌ని అడుగుతారు. మెల్లమెల్లగా ఇది క్యూర్ అవుతుంది. అంతవరకు మీరు అతనికి పాస్ట్ లైఫ్‌లో ఎలా ఉన్నారో అలాగనే ఉండండి అంటారు. దాంతోటి లవ్ అనేది ఇద్దరి మధ్యలో కలుగుతుంది. తర్వాత తనకు మంచి ఫ్రెండ్‌గా హీరోయిన్ వాళ్ళ అన్న ఉంటాడు. కానీ ఈసారి మాత్రం హీరోయిన్‌ని ఒక లవర్‌గానే చూస్తాడు. ఈమెని పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదంటాడు. మళ్ళీ హీరో చివర్లగా ఈమెను వదిలేయడానికి ఇక్కడి నుంచి తను కెనడాకి వెళ్ళిపోతాడు. తన ఫ్యామిలీని అందరిని ఒప్పించి నేను చేసుకున్న అమ్మాయిని ఈమె పెళ్లి చేసుకున్నామని వాళ్ళందరూ చెప్తారు. అయినా గానీ ఈమె నాకు లవర్‌గానే తెలుసు గానీ నాకు భార్యగా తెలియదని అంటాడు. దాంతోటి ఇక్కడి నుంచి ఉంటే నాకు మంచిగుండని తనకున్న కొన్ని గతాలు ఉన్న సంబంధమైనటి తన లైఫ్ అచీవ్‌మెంట్ అయినటి కెనడాకెళ్తాడు. కెనడాకెళ్ళాక అక్కడికి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాడు. ఎక్కువగా అతను కోల్పోయినయన్నీ మళ్ళీ తను తిరిగి సంపాదించుకోవాల్సిన అనుకుంటాడు. కానీ తనకు జరిగిన మెమొరీ లాస్ అనేది కెనడాకెళ్ళాక అక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ సైకాలజిస్ట్ డాక్టర్ దగ్గర జరిగిపోయిన దానిని గుర్తు చేయడానికి కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకుంటాడు. దాంతోటి అతనికి పెళ్ళయిందని అతనికి గుర్తుకొస్తుంది. దానితో ఎలాగైనా మళ్ళీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఇదివరకే పెళ్ళి అయింది. మళ్ళీ ఆమెనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. కెనడాలో ఉన్నప్పుడు తన ఫ్రెండ్ ఒక అతను కలుస్తాడు. అతను ఏం చెప్తాడంటే ఇలాంటి సిట్యుయేషన్ జరిగినప్పుడు సైలెంట్‌గా వెళ్ళి ఆ అమ్మాయి చెప్పింది యాక్సెప్ట్ చేసుకో అంటాడు. దానితోటి తన భార్య అయినట్టి తన హీరోయిన్‌ని సారీ నేను ఇన్ని రోజులు గతం మర్చిపోయి నేను కొంచెం దూరంగా ఉన్నాను. నన్ను క్షమించు అని చెప్తాడు. దాంతోటి పోయిన మెమొరీ గుర్తుకొచ్చిన హీరోకి తన లవ్ యాక్సెప్ట్ జరుగుతుంది. అయితే హీరో కెనడాకెళ్ళడానికి కారణం ఫ్రెండ్ లేకపోవడం, ఇటు లవర్ లేకపోవడం. అక్కడ వెతుకుదాం అనుకుంటాడు. కానీ అతనికి ఇక్కడనే ఒక అమ్మాయి భార్యలా అంటుంది. ఒకతను తన ఫ్రెండ్ అని అంటున్నాడు. వీళ్ళిద్దరిని ఎందుకు మిస్ అవ్వాలని వారితోటి కనెక్ట్ అయితే అయిపోతుంది అనుకుంటాడు. కానీ ఇంతలోనే సైకాలజీ ట్రీట్మెంట్ తీసుకున్నోడితోటి తనకున్నట్టి కొంతవరకు మెమొరీ అనేది బ్యాక్ అవ్వడం జరుగుతుంది. దాంతోటి గుర్తొచ్చి కెనడా నుంచి వచ్చి అతన్ని తప్పును ఒప్పుకుంటాడు. అయితే ఇక్కడ జరిగింది ఏంటిదంటే ఒకరోజు తానంటే ఎవరో గుర్తుండదు. ఇంకో రోజు తానంటే ఎవరో గుర్తు చేయాలి. ఈ 2 మిస్టేక్స్ హీరో లైఫ్‌లో ఉంటాయి. ఇలా జీవితాంతం ఇంట్లోనే తన వైఫ్ తోటి గడపాల్సి వస్తుంది. దాంతోటి వేస్ట్ ఫెలోగా ఉండాల్సి వస్తుంది. తన భార్య అయినట్టి హీరోయినే తన బిజినెస్ తన ఉన్నట్టి హోటల్‌ని అన్నిటిని చూసుకుంటుంది. ఈ విధంగా వేస్ట్ ఫెలోగా లైఫ్‌ని లీడ్ చేస్తాడు హీరో. తన పాస్ట్ లైఫ్ అనేది త్వరగా గుర్తుకు రావాలని ట్రై చేస్తాడు. అయితే ఇదంతా నేను వేస్ట్ ఫెలోగా మిగిలిపోతున్నానని మళ్ళీ సూసైడ్ చేసుకుందాం అనుకుంటాడు. కానీ అది జరగదు. దాంతోటి ఏంది ఇది ఇలా ఎందుకు అనిపిస్తుందని తెలుసుకోకుండా సడన్‌గా జారి కింద పడతాడు. జారి కింద పడుతోటి తన పాతయన్నీ గుర్తుకొస్తాయి కంప్లీట్‌గా. దాంతోటి లైఫ్ హ్యాపీగా ఉంటుంది. దాంతోటి నాకన్నీ పాతయన్నీ గుర్తొచ్చాయని ఈ వేస్ట్ ఫెలోకి ఇన్ని రోజులు పట్టిందా అని హీరోయిన్ ఎంతో సంతోషపడుతుంది. అతని ఫ్రెండ్ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈ విధంగా తన లాస్ అయిన మెమొరీని గుర్తు చేసుకొని తాను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వల్ల తాను వేస్ట్ ఫెలోగా మిగిలిపోయాడనేదే ఈ స్టోరీ. ఈ స్టోరీలో హీరో ఇంతవరకు తను ఏం చేశాడనే దాని గురించి స్టోరీ అనేది నరేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.